హాయ్ అండి. తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. సీజనల్గా దొరికేవి, గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తినేవి, మా పెద్దల దగ్గర నుంచి, మా తాత ముత్తాతల దగ్గర నుంచి దొడ్లో ఉన్న చించగిరి కోసుకోవటం, ఎండు చేపలు కొనుక్కోవటం, వండుకోవటం అది బాగా అలవాటండి. ఈ ఉన్నన్ని రోజులు పప్పులోను, ఎండు చేపల్లోనూ, పచ్చిరొయ్యలు, పచ్చి చేపలు ఇలా రకరకాలు వేసి చింత చిగురు వండుతూ ఉంటారు. పల్లెటూరు అండి మా అమ్మగారు. అక్కడ బాగా దొరుకుతుంది, చెట్లు అవి ఉంటాయి, కోసుకు తెచ్చుకుంటారు. ఇక్కడైతే కొనుక్కోవటం కదండి టౌన్లో. ఇదిగోండి, ఇది 30 రూపాయలు చింత చిగురు నలిపేసి పెట్టాను ఫ్రెష్గా. ఇదిగోండి ఎండి మెత్తల్లో, చిన్న మెత్తల్లో బాగుంటాయండి. చక్కగా అన్నీ వేసి ఉప్పు అన్నీ వేసి కడుక్కుని వేడి నీళ్ళతోటి పెట్టాను. జీలకర్ర, ధనియాలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం అన్నీ వేసి రెడీగా పెట్టాను. ఇదిగోండి అసలైంది వేడిశనగ నూనె.